ఇందాక బ్రేక్ అయ్యారు. అదేనండి ఆవిడ చెప్తున్నారు కదా, ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ అన్న అమ్మఒడి డిసెంబర్ లో వేస్తానన్నాడని చెప్తున్నారు కదా. ఆవిడ ఏమన్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వేసామన్నారు కదా. వాళ్ళు అధికారంలోకి వచ్చిందండి జూలై 2019 జూన్, కానీ వాళ్ళు అమ్మఒడి ఇచ్చింది 2020 జనవరి. శిరీష ఒక్క విషయం వినండి. వాళ్ళ అమ్మఒడి ఇచ్చారు, వాళ్ళకి ఇప్పుడు 11 సీట్లతోటి వాళ్ళు అపజయం పాలయ్యారు. ఇంకా మనం అమ్మఒడి దగ్గర ఆగితే ఆవిడ ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నానండి. ఓకే అయిపోయింది కదా, ఇంకా అదన్నీ దాన్ని మనం ఆన్సర్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. చెప్పాలండి, ఇప్పుడు మేము కాదండి. ఆవిడ ఏమన్నారు, మేము వచ్చిన వెంటనే ఇచ్చామన్నారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఎన్ని నెలలు, మాకు అధికారంలోకి వచ్చింది మేము ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుండి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది, ఎవరు అడిగే క్వశ్చన్లు ఏంటి, 5 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు, మాట్లాడే ప్రతి ఒక్కరిని మీరు చెప్పండి మీరు చెప్పండి అంటుంది. ముందు మీరు చెప్పండి అని మమ్మల్ని సుజాత గారు సుజాత గారు మీరు కంటిన్యూగా అలాగా మాట్లాడితే మీకు ఇస్తానండి. నెక్స్ట్ మీరే మాట్లాడేది కానీ ఆవిడ ఏం చెప్తారు వినండి. రాంగ్ ఏంటి మీరు నడి రోడ్డు మహిళని నడి రోడ్డు మీద ఇండిపెండెన్స్ డే రోజు హత్య చేసిన అది ప్రజాస్వామ్యం. మహిళలు చీరలు లాగించిన అది ప్రజాస్వామ్యం. ప్రజావేదికలు కూర్చున్న రాళ్లతో అద్దాలు పగలగొట్టి కానీ ప్రభుత్వాన్ని మీరు చేసిన దానికి చెప్పమ్మా. ఎదురు చూసాము మీ అరాచక రక్షించుకోవడానికి. చెప్పండి, తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎదుటి వాళ్ళు తప్పు అనడం, మీరు ఒక ఎజెండాగా వచ్చినట్టున్నారు. ఆవిడ ముందు మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి, ఆ తర్వాత మేము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. అన్నిటికి మించి మా హోమ్ మినిస్టర్ గారి గురించి ఇందా చెప్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు. ఆవిడ క్లియర్ కట్ గా మీకు ఛాలెంజ్ విసిరారు. దాన్ని మీరు స్వీకరించి మేము తమ్ముడు తనవాడైన ధర్మం కరెక్ట్ గా పాటిస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారి లోకేష్ అన్న గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లీగల్ గానే వెళ్తారు తప్ప ఇల్లీగల్ గా మీ వాళ్ళలాగా వెళ్ళరు. అది గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు మాట్లాడే విధానము, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేయడము ఇవే తెలుస్తున్నాయి. మీరంతా మీరు ఒక్కటి తేల్చండి చాలు. మీరు మీ మిత్రపక్షం మీ బీజేపీ అందరు కలిసి సుగాలి ప్రీతి కేసు ఒక్కటి తేల్చండి చాలు. సరే మీరు చేయవలసింది కదండి, 5 సంవత్సరాల్లో మీరు చేస్తా. సరే ఓకే సుజాత గారు ఇది మొదలే కదా, వెయిట్ చేయండి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, జీవితం మొత్తం పవన్ కళ్యాణ్ గారు దానికి న్యాయం చేస్తారా లేదా అని అందరం ఎదురు చూస్తున్నాం. చెయ్యాలి, ఓకే టైం ఉంది కదా చూద్దాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని 5 ఏళ్ళు వీళ్ళు నిద్రపోయారా? ఒక నిమిషం అండి. పద్మ గారు ఏదో అడుగుతున్నారు. సుజాత గారు మీరు చెప్పండి, సమాధానం చెప్పాలి. ఒక నిమిషం శిరీష వెయిట్ అండి. పద్మ గారు, పవన్ కళ్యాణ్